మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దైవ వాక్యమును మనం చదువుకుందాం. యోహన్ సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరొకరినొకరు ప్రేమింపవలని నా ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృపను బట్టి 450 ఎపిసోడ్లు ముగించుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా మనం ఇలా ముందుకు సాగుతూనే ఉన్నాం. ఈ యోహాను సువార్తలో 1000 సందేశాలన్నా ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం. యోహాను సువార్త 21 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ 1వ అధ్యాయం నుంచి మళ్ళీ ఎక్కడైతే మిస్ అయిపోయామో లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో మళ్ళీ టచ్ చేసుకుంటూ మళ్ళీ 21 అధ్యాయాలు గుండా ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు మరి డీటెయిల్గా రివిజన్ చేసుకుంటున్నప్పుడు ఒక్కో అధ్యాయం నుంచి ఒక 10 సందేశాలు అలా తీసుకుని 200కు పైగా సందేశాలకు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ 450 ఎపిసోడ్లు పూర్తి చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా ఇలాంటి అనేకమైన 450లు చేయడానికి ప్రభు సాయం చేయాలని, దానికి వనరులు దేవుడు సమకూర్చాలని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 15th chapter 12th verse. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. This is my commandment, that you love each other, just I have loved you. This is my commandment, that you love each other, just as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, నా తండ్రి ప్రేమించిన ప్రకారం నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరేం చేయాలంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు, మీ 11 మంది ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు. నేను చదువుతున్నాను 12వ వచనం. నా ఆజ్ఞ ఇది, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి. పరస్పరం ప్రేమగా ఉండండి, కలహించుకోవద్దు. మార్గ మధ్యలో వాదాలు వివాదాలు మీరు చేసుకున్నారు, ఇవన్నీ వద్దు. ప్రేమ, మీ మధ్యలో ప్రేమ ఉండాలి. మీ మధ్యలో మిమ్మల్ని కలిపేటువంటి ఒక అదృశ్యమైనటువంటి దారంగా ఉండాలి ప్రేమ. ఆ ప్రేమ అనేటువంటి తాడు మీలోంచి ప్రవహించాలి. వేరు వేరు రకాల పూలను తీసుకొచ్చి పూలమాల చేసినప్పుడు అవన్నీ ఒకే చోట ఒకే క్రమంలో ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ గమనించాల్సిన విషయం వాటి మధ్యలో నుంచి ఒక దారం వెళుతుందని. మనందరి మధ్యలో కూడా ప్రేమ ప్రవహించాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ద్వేషించుకొని, సంహరించుకొని, భక్షించుకొని దీని ద్వారా ఏం ప్రయోజనం? కొత్త ఆజ్ఞనిస్తున్నాను నేను మీకు, ప్రేమించండి. ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని మనము పూర్తి చేసిన వాళ్ళం అవుతాం, నెరవేర్చిన వారం అవుతాం. బై లవింగ్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద లా ఆఫ్ గాడ్ ఆర్ లా ఆఫ్ మోసెస్. ఏవో చేయడం వల్ల ఇవ్వడమో వాటి వలన కాదు, కానీ ప్రేమించడం ద్వారా కూడా మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవచ్చు, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నెరవేర్చవచ్చు. మనం అనుకుంటాం ఇది చాలా కష్టమండి, 613 ఆజ్ఞలతో కూడుకున్నటువంటి పుస్తకం కదా, గ్రంథం కదా, ధర్మశాస్త్రం కదా, దీన్ని ఎలా చేయగలం? దేవుని వాక్యంలో రాయబడింది. మనము ధర్మశాస్త్రాన్ని సింపుల్ వేలో, ధర్మశాస్త్రం మొత్తం 2 ఆజ్ఞలు కదా. నీ దేవుణ్ణి ప్రేమించాలి, అంతేకాకుండా నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ రెండిట్లో 10 ఆజ్ఞలు లేదా 613 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మొదటి 4 ఆజ్ఞలు నీకు దేవునికి సంబంధం దృష్ట్యా చెప్పబడ్డాయి. మిగతా 6 ఆజ్ఞలు నీకు ఇతరులకు సంబంధించినటువంటి సంబంధం దృష్ట్యా చెప్పబడ్డాయి. ఆ 4 ఈ ఒక 6 10 ఆజ్ఞలు కూడా మనకు నేర్పించేటువంటి విషయం ఏంటి అంటే ప్రేమించండి. లవ్ ఫాదర్ గాడ్ ఆర్ లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్. లవ్ గాడ్ అండ్ నైబర్, దట్స్ ఆల్, దట్స్ అ లా. ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము, ఇన్ని కాండాలు 5 కాండాలు ఉన్నాయి ఏదో అనుకుంటున్నారేమో. దాని యొక్క ఎసెన్స్, దాని యొక్క జ్యూస్ ఏంటి అంటే లవ్. కొత్త నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా ప్రేమ ఉంది. కొత్త నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా కృప ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన ఒక విషయం, అసలు ఎందుకు ప్రేమించాలి? వై వీ హ్యావ్ టు లవ్.
ప్రేమించమని చెప్పాడు యేసు ప్రభు, బాగానే ఉంది. ఎందుకు ప్రేమించాలి? ప్రేమించకపోతే నష్టం ఏంటి? ఎందుకు ప్రేమించాలి? మన టైటిల్ కూడా అదే, వై వీ హ్యావ్ టు లవ్. ప్రేమ యొక్క అవసరం ఏంటి? ప్రేమ దేవుని వలన కలిగేది. మనుషుల ప్రేమను గురించి నేను మాట్లాడడం లేదు. ఫిలియో అనేటువంటి సహోదర ప్రేమను గురించి కాదు ఇప్పుడు మాట్లాడుకునేది. అగాపే అనేటువంటి దేవుని ప్రేమ, స్టోర్జ్ అనేటువంటి సాంఘిక ప్రేమను గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఈరోస్ అనేటువంటి శరీర సంబంధమైన భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి మాట్లాడడం లేదు. మనం మాట్లాడుకుంది అగాపే అనేటువంటి దేవుని ప్రేమను గురించి. ఆ ప్రేమతో ప్రేమించాలి, ఆ ప్రేమను పంచాలి. నా ప్రేమకు పాత్రులు అవ్వండి, కంటిన్యూ ఇన్ మై లవ్. నా ప్రేమలో కొనసాగండి, నా ప్రేమలో నిలిచి ఉండండి, నా ప్రేమ మాధుర్యాన్ని జురుకోండి, నా ప్రేమ రసాన్ని సేవించండి. ప్రేమ ఆత్మకు మద్యం లాంటిది. దేవుని ప్రేమ చేత నింపబడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ప్రేమించాలి? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ప్రేమించడానికి కారణం ఏంటి? ప్రేమించాల్సిందే. ప్రేమించడానికి మనం పిలువబడ్డాం, ద్వేషించడానికి మనం పిలువబడలేదు. ప్రేమించడం. దేవుని స్తోత్రం. సమయంలో మనం ఆలోచించాల్సినటువంటి 4 విషయాల్లోకి వస్తాం. అసలు ప్రేమించడానికి కారణం ఏంటి? 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, ఐ యామ్ ద వైన్, నేను ద్రాక్షవల్లి, తీగలు మీరు. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. దేవుని స్తోత్రం. తీగలు, వాళ్ళు తీగలే, నేను తీగలే. యోహాను తీగే, యాకోబు తీగే, యూదా ఇస్కరియోతు తీగే, లేకపోతే ఇస్కరియోతు కాని వాడైనట్టు యూదా తీగే, ఫిలిప్పు తీగే, అందరూ తీగలే. మీరందరూ తీగలు అన్నాడు, మీరందరూ సహోదరులు అన్నాడే కానీ మీరందరూ ఏదో పెద్ద గొప్ప వాళ్ళు చేయాలి అని అనలేదు. మీరందరూ స్నేహితులు, మీరందరూ శిష్యులు, మీరందరూ సహోదరులు. మనమందరం ఒకే చోట ఉన్నాం. ప్రేమించడానికి కారణాలు, ఎందుకు ప్రేమించాలి అంటే ఒకే స్థలంలో ఉన్నాం కాబట్టి, ఒకే ద్రాక్షావళిలో ఉన్నాం కాబట్టి, ఒకే దేవునిలో ఉన్నాం కాబట్టి. వారందరూ ఒకే బండలోనిది తాగారు, వేరు బండలో ఇది తాగలేదు. ఒక్కో గోత్రానికి ఒక బండ పెట్టి ఆ బండలోంచి నీళ్లు తాగలేదు. వేరు గోత్రాల్లోంచి వాళ్ళు తాగలేదు. వాళ్ళు అందరికీ ఒకే బండ. వారు ఒకే ఆత్మ సంబంధమైనటువంటి ఆ బండ వారిని వెంబడించింది. ఒకే మేఘస్తంభం, ఒకే అగ్నిస్తంభం. అటువంటిప్పుడు వాళ్ళ ఐక్యతను తెలియజేస్తున్న విషయం అది. వాళ్ళ మధ్యలో ఉండాల్సినటువంటి ఐక్యతను తెలియజేసిన మాటలవి. మొట్టమొదటి విషయం, ఒకే స్థలములో ఉన్నాం కనుక, ఒకే ఇంట్లో ఉన్నాం కనుక, ఒకే తోటలో ఉన్నాం కనుక, ఒకే పొలంలో ఉన్నాం కనుక, ఒకే దేశంలో ఉన్నాం కనుక, ఒకే ప్రాంతముల మధ్యలో ఐక్యత ఉంటుంది, ఒకే గ్రామముల మధ్యలో ఐక్యత ఉంటుంది. ద్వేషాలు కూడా ఉన్నాయి, ఇది వేరే విషయం. ఒకే కాలనీలో ఉన్న వాళ్ళ మధ్యలో ఐక్యత ఉంటుంది, ఒకే స్ట్రీట్లో ఉన్న వాళ్ళ మధ్యలో కూడా ఐక్యత ఉంటుంది. మనం ఒకే తోటలో, ఒకే ద్రాక్షావళిలో ఉన్నాం కాబట్టి మన మధ్యలో ఐక్యత ఉండాలి. మనమే తన్నుకొని విడిపోయి అలా చేస్తే ఏంటి పరిస్థితి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తే, ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను తనకు తాను విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తాను విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. బట్ నోయింగ్ దేర్ థాట్స్, వాళ్ళ థాట్స్ని బాగా ఎరిగాడు, వాళ్ళ మైండ్ని స్టడీ చేశాడు. హీ సెడ్ టు దెమ్, ఎవ్రీ కింగ్డమ్ డివైడెడ్ అగైన్స్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రాట్ టు డెజలేషన్. రాజ్యంలో అంతర్యుద్ధం జరిగిందనుకోండి, కోల్డ్ వార్ జరిగిందనుకోండి, అనగా లోపలే వాళ్ళు అనుకుంటున్నారు అనుకోండి, రాజ్యం అంతమైపోద్ది, నాశనం అయిపోద్ది. అండ్ ఎవ్రీ సిటీ ఆర్ హౌస్, 3 విషయాలు చెప్తున్నాడు. కింగ్డమ్ గురించి చెప్తున్నాడు, సిటీ గురించి చెప్తున్నాడు, హౌస్ గురించి చెప్తున్నాడు. అనగా రాజ్యమైనా, పట్టణమైనా, కుటుంబమైనా, లేకపోతే ఇల్లైనా కానీ. అండ్ ఎవ్రీ సిటీ ఆర్ హౌస్ డివైడెడ్ అగైన్స్ట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ స్టాండ్, అది నిలవదు. ఏం పడిపోద్ది, కుప్పకూలిపోద్ది. అంతం సమీపించినట్లుగా దాని అంతం వచ్చేసింది. ఇట్ వుడ్ బి డెడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాట ఎందుకు చదివించానంటే, ఒకే స్థలములో ఉన్నాము కనుక
మన మధ్యలో ఐక్యత ఉండాల్సిన అవసరం ఉంది. ఒక సంఘంలో ఉన్నారు, క్రీస్తునందు ఏక మనసు కలిగి ఉండండి అని మీకు సలహా ఇస్తున్నాను, సూచన ఇస్తున్నాను. ఏక మనసు కలిగి ఉండండి. ఎందుకు ఈ గొడవలు మీకు మధ్యలో? క్రీస్తునందు ఏక మనసు కలిగి ఉండుడని యువోదియ సుంటకే అనేటువంటి స్త్రీలతో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఎందుకమ్మా సిస్టర్స్, మీరిద్దరు మంచోళ్లే, ఎవరు చెడ్డోళ్ళు కాదు, ఇద్దరు మంచోళ్లే. కానీ ప్రభు సేవ కాంపిటీషన్తో కాదు, క్రైస్ట్ లైక్నెస్తో మీరు చేయండి. కాంపిటీషన్తో వద్దు, పోటీ తత్వంతో వద్దు. కాబట్టి జాగ్రత్త సిస్టర్స్, డిస్యూనిటీ రావడానికి వీల్లేదు. యూనిటీయే ఉండాలి కానీ మన సంఘంలో డిస్యూనిటీ రావడానికి వీల్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి అన్నట్టుగా అపోస్తలుడైన పౌలు వారితో మాట్లాడాడు. సరే, వాళ్ళు తర్వాత కలిసి ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళ కలహాలు ఆగిపోయినాయా, వాళ్ళలో ఏక మనసు కలిగిందా లేదా మనకు తెలియదు. ఒకవేళ కలిగింటే స్తోత్రం, కలగలేదంటే మనం ఏం చేయలేము. ప్రభునందు ఏక మనసు, ప్రభునందు సంతోషించండి అని చెప్పిన వాడు, ప్రభునందు ఏక మనసు కలిగి ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబంలోని సభ్యులు వాళ్ళకి వ్యతిరేకంగా అన్నకు వ్యతిరేకంగా తమ్ముడు, తమ్ముడికి వ్యతిరేకంగా అన్న, అక్కకు వ్యతిరేకంగా చెల్లి, లేకపోతే తమ్ముడు, భార్యకి విరోధంగా భర్త, ఇలా మాట్లాడుకున్నారు అనుకోండి, ఇలా పోటీ పడుతూ లేకపోతే గొడవ పడుతూ ఉన్నారనుకోండి, అది చెల్లా చెదరైపోతుంది, కుక్కలు చింపినటువంటి విస్తరలాగా మారుతుంది. కాబట్టి జాగ్రత్త. సంఘములో ఐక్యత ఉండాల్సిందే, సమాజంలో ఐక్యత ఉండాల్సిందే. ఐక్యత లోపిస్తే సమస్యలు వస్తాయి. మనల్ని పాడు చేసేది బయటోడు కాదు, మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఈ రోజులో సంఘాలని బయటోళ్ళు ఎవరు పాడు చేయడం లేదు, మనమే పాడు చేసుకుంటున్నాం. ఎదిగామని చెప్పుకుంటున్న సంఘాల్లో కూడా అదృశ్యంగా చీడ పురుగులాగా యోనా యొక్క సొర చెట్టును పాడు చేసినటువంటి అంతలో కనబడి అంతలో మాయమైపోయే విధంగా పరిస్థితులు మారుస్తుంది. ఈ రోజులో అకస్మాత్తుగా ఎదుగుతున్న పరిచర్యలు, ఏమీ లేని పరిచర్యలు విస్తారంగా ఉన్న పరిచర్యలుగా మారుతున్నాయి. సొర చెట్టులాగా ఎదుగుతున్నాయి, నీడనిస్తున్నాయి, బాగానే ఉన్నాయి. ప్రవక్తకు ఆదరణ ఇస్తున్నాయి, బాగానే ఉంది. ఎండవేడిమి నుంచి ప్రవక్తను కాపాడుతూనే ఉంది, బాగానే ఉంది. కానీ తెలియకుండా వాటి వేర్ల మధ్య అదృశ్యంగా అపవాది కొన్ని పురుగులు పంపిస్తున్నాడు. ఈ పురుగులు వచ్చేసి వేరును తినేసి, వేరును కొరికేసి నీడ లేకుండా చేస్తున్నాయి. ప్రవక్తలో అసహనాన్ని పెంచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఒకే స్థలములో ఉన్నాం కాబట్టి వి నీడ్ యూనిటీ. వీఆర్ ఇన్ వన్ ప్లేస్, వి కెప్ట్ ఆర్ వి వర్ పుట్ ఇన్ ఏ సేమ్ ప్లేస్. మన పొలిమేరలు నిర్ణయించి, ఇదిగో మీరందరూ ఇక్కడ ఉండాలి, మీరందరూ ఇక్కడ ఉండాలి. 4 గోత్రికులు ఒక డైరెక్షన్లో, ఒక దిశలో ఉండాలని, ఒక దిక్కులో ఉండాలని, మరో 4 గోత్రికులు మరో దిక్కులో ఉండాలని దేవుడు ఇలా నిర్ణయించాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ నియమాలు లేవు. మీకు తోచిన చోట ఉండండి, ఎక్కడికైనా వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి. మీ భౌతికమైన నివాసం ముఖ్యం కాదు, ఆత్మ సంబంధమైన నివాసం ముఖ్యం అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే స్థలములో ఉన్నాం కాబట్టి మన మధ్య ఐక్యత ఉండాలి, అనగా ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. వీఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్, దట్స్ వై వీ షుడ్ లవ్ ఈచ్ అదర్. మీరు ఒకరినొకడు ప్రేమించుకొనండి. బ్రియాన్ సింప్సన్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లో లవ్ డీప్లీ అని రాయబడింది, అనగా లోతుగా ప్రేమించండి, ఎక్కువగా ప్రేమించండి అని చెప్పబడింది. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు, మీరు నా శిష్యులగుదురు. ఒకే స్థలములో ఉన్నాం కాబట్టి మనము ప్రేమించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండను కాబట్టి ఆ శాశ్వతమైన ప్రేమ మనలో కనిపించాలి. రెండోది, ఒకే బాధ్యత కలిగి ఉన్నాం. మనకందరికీ ఒకటే బాధ్యత, ఎదగాలి. ప్రతి వాళ్ళు ఎదగాలి, ప్రతి వాళ్ళు ఫలించాలి. మామూలుగా ఫలించడం కాదు, 30 కాదు, 60 కాదు, 100 ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం ఇస్సాకు 100 రెట్లు పంట కోస్తే మనం కూడా 100 రెట్లు ఎందుకు ఫలించకూడదు? 100కి 100 పాళ్ళు ఎందుకు, మార్కులు ఎందుకు రాకూడదు? మన పిల్లలకి ఏదైనా మ్యాథ్స్లోనే ఏదైనా సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు వస్తే మనం ఎంత సంతోషపడతాం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎందుకు ప్రేమించుకోవాలి అంటే, పగకు ప్రతీకారానికి బదులుగా మనలో ప్రేమ ఉండాలంటే, పగ ప్రతీకారము అపవాది ద్వారా వచ్చేవి, కానీ ప్రేమ ప్రభు ద్వారా వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకే బాధ్యత కలిగి ఉన్నాం. ద సేమ్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ క్యారింగ్, ద సేమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గివింగ్ మోర్ ఫుడ్.
ఆర్ ఈల్డింగ్ మోర్ ఫ్రూట్, ఆర్ గివింగ్ గ్రేట్ హార్వెస్ట్. ఒక కోత, విస్తారమైన కోత. దానికోసమే దేవుడు మనల్ని పిలిచాడు. మనలోంచి పంటలు రావాలి, మనలోంచి ఫలాలు రావాలి. మనం దుర్బీజులం కాదు, సద్బీజులం మనం. అందుకని సత్క్రియలు అనేటువంటి ఫలం, సత్ఫలాలు మనలో కనిపిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకే స్థలములో ఉన్నాం కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రెండోది, ఒకే బాధ్యత కలిగి ఉన్నాం కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 15th chapter 15th verse. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలవక, మిమ్మును దాసులని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. దేవునికి స్తోత్రం. I am no longer going to call you servants, for the servant doesn't know what his master is doing, but I call you friends, for I have explained to you everything that I heard from my father. మిమ్మల్ని పిలవాలి నేనేదో ఒకటిగా. మీకు పేర్లు ఉన్నాయి. పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, అంద్రయ్య, యూదా, ఇలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఉంటే ఉండింది, తల్లిదండ్రులు పెట్టిన పేర్లే. కానీ మిమ్మల్ని నేను పిలవాలనుకుంటున్నప్పుడు దాసులు అని పిలవను, సర్వెంట్స్ అని పిలవను. లేదు అంటే డూలోస్, లేదు అంటే బానిసలు అని నేను మిమ్మల్ని పిలవను. మిమ్మల్ని ఏమని పిలుస్తానంటే 15వ అధ్యాయం 15వ వచనంలో, నేను ఇక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా పిలవనని కాదు, భావించను. ఎందుకంటే సేవకునికి తన యజమానుడు చేస్తున్నదేంటో తెలియదు. కానీ నేను నా తండ్రి నుండి విన్న వాటన్నిటినీ మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులు అన్నాను. దేవుని స్తోత్రం. అబ్రహాముకి నేను దాచదన విషయాలు నో. కాబట్టి అబ్రహాము నా స్నేహితుడు. మోషే, అహరోనికి, మిరియాముకు కలల ద్వారా, దర్శనాల ద్వారా నేను మాట్లాడతాను. ఓకే, వాళ్ళు మంచివాళ్ళే, గొప్పవాళ్ళే. కానీ మోషే విషయం అలా కాదు. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. డైరెక్ట్ వాయిస్, డైరెక్ట్ రివిలేషన్, నేరుగా ప్రత్యక్షత, అక్షరార్థమైన ప్రత్యక్షత. వీళ్ళకి అలా కాదు, కలలు, దర్శనాలు, లేకపోతే ఇంకా వేరు వేరు విధాలుగా. కానీ మోషేతో నా డీలింగ్స్ డిఫరెంట్, బికాస్ మోజెస్ ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాం వాజ్ మై ఫ్రెండ్, మోజెస్ వాజ్ మై ఫ్రెండ్. ఇప్పుడు క్రీస్తు చెప్తున్న మాట, మోషేను చూసిన వాళ్ళు, రూపాంతర కోణం మీద మోషేను చూసిన వాళ్ళు, రూపాంతర కోణం మీద ఏలియాను చూసిన వాళ్ళు, రూపాంతరం కొండ మీద వెళ్ళినప్పటికీ కూడా యేసు రూపాంతరం పొందినప్పటికీ యేసు రూపాంతరతకు సాక్షులుగా ఉన్నవాళ్ళు. పేతురు, యోహాను, యాకోబులు అనబడి ముగ్గురు ఉన్నప్పటికీ యేసు మాత్రమే రూపాంతరం పొందాడు. మోషే, ఏలియాల యొక్క రూపాంతరత కనిపించలేదు వాళ్ళకి తెలియదు, వాళ్ళు గుర్తించలేదు. వాళ్ళు రూపాంతరం చెందారని కాదు. కానీ రూపాంతరం కొండ మీద వీళ్ళు రూపాంతరం పొందలేదు. ఒకవేళ పేతురు కానీ రూపాంతరం పొందుంటే, ప్రభువా మనం ఎక్కడుంటే మంచిది, 3 పర్ణశాలలు కట్టుకుందాం అని ఉండేవాడు కాదు. రూపాంతర కొండ మీద కూడా రూపాంతరం పొందని పేతురు. అక్కడక్కడ కొన్ని చోట్లకి వెళ్తే రూపాంతర దేవాలయాలు అని ఉంటాయి. విమర్శించడానికి నేను చెప్పడం లేదు, దయచేసి అన్నిదా భావించొద్దు. రూపాంతర దేవాలయాల్లో రూపాంతరం ఎంత ఉంది? రాజకీయాలు ఉన్నాయి, తనుకోణాలు ఉన్నాయి తప్ప రూపాంతరం ఎక్కడుందండి? దేవాలయం పేరు బాగుంది, అద్భుతమే, రూపాంతర దేవాలయం. రూపాంతర దేవాలయంలో ఇప్పుడు రూపాంతరం జరగలేదు. రూపాంతరం జరిగింది పర్వతం మీద జరిగింది, రూపాంతరం జరిగింది ప్రభు సన్నిధిలో జరుగుతుంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి 3వ మాట, ఒకే పిలుపును మనం కలిగి ఉన్నాం. మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ యూ ఫ్రెండ్స్. రండి, చేతులు కలపండి, మీరు నా స్నేహితులు. నేను వెళ్ళిపోతాను, ఒక మహత్తరమైన బాధ్యతను మీకు అప్పగించి వెళ్తాను. నేను శేషించిన సేవను మీరు చేయాలి, బికాస్ యు ఆర్ మై ఫ్రెండ్స్. నేను మీకేదో ఆస్తిపాస్తులు మిగిల్చి వెళ్ళడం లేదు. నేను ఒక తండ్రిని కాదు, ఒక స్నేహితుడిని. కాబట్టి ఈ భారాన్ని పంచుకోండి, ఈ స్వర్గ భారాన్ని పంచుకోండి. ఒకే పిలుపును మనం కలిగి ఉన్నాం. అందరినీ ఆయన స్నేహితులని పిలిచాడు. వాళ్ళలో మళ్ళీ డివైడ్ చేసి సన్నిహిత స్నేహితులారా, సాధారణ స్నేహితులారా అనే విభజన చేయలేదు. స్నేహితులని పిలిచాడు.
మీరందరూ సహోదరులు. ఎవరు బోధకులని గురువులని పిలవబడవద్దు. అనగా దాని అర్థం రెవరెండ్లలో బిషపులను ఏదో పిలవబడద్దు. దానివల్ల ఏంటి లాభం? సహోదరులు అని పిలవబడండి. యు ఆర్ బ్రదర్, యు ఆర్ ఎ బ్రదర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఎ సిస్టర్ ఇన్ క్రైస్ట్. మీరు క్రీస్తునందు సహోదరులు అంతవరకే. కానీ ఏదో గొప్పతనం కోసం పాకులాడొద్దు, ఏదో టైటిల్స్ కోసం ప్రాకులాడొద్దు, రెవరెండ్ల కోసం, రైట్ రెవరెండ్ల కోసం పాకులాడొద్దు. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నిత్యత్వంతో పోలిస్తే అవి నథింగ్. బలా నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి బిరుదు ముందు ఇవి దేనికి పనిక? చెత్తతో పెంటతో సమానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16 మరియు 19 వచనాలు. మీరు నన్ను ఏర్పరచుకునలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. 12 మంది అయినట్టు మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. You did not choose me, but I chose you and appointed you, so that you would go and bear fruit, that your fruit would endure all future tests. రాబోయే రోజుల్లో అన్ని భవిష్యత్ పరీక్షల్లో మీ ఫలము నిలిచి ఉండాలి. అన్ని టెస్టుల్లో నెగ్గాలి, అన్ని పరీక్షల్లో నెగ్గాలి, అన్ని శోధనల్లో నెగ్గాలి. దిస్ ఈజ్ సో దట్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ మై నేమ్, ఇన్ ద రియాలిటీ ఆఫ్ మై ప్రెజెన్స్, హీ విల్ గివ్ ఇట్ టు యూ. 4వది, అందరము ఒకే ఏర్పాటు కలిగి ఉన్నాం. ఏర్పరచుకున్నాడు. హీ హస్ చోజన్ us. ఎంత గొప్ప సంగతి చూడండి. హీ హస్ కాల్డ్ us, హీ హస్ చోజన్ us, హీ హస్ కెప్ట్ ఇన్ ఏ ప్లేస్ ఆర్ హీ హస్ గ్యాదర్డ్ us. అంతేకాకుండా హీ గేవ్ us సేమ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఒకే స్థలములో ఉంచాడు, ఒకే బాధ్యతనిచ్చాడు, ఒకే పిలుపుతో పిలిచాడు. అంతేకాకుండా ఒకే ఏర్పాటును మనం అందరం కలిగి ఉన్నాం. ద సేమ్. మీ పిలుపును గురించి, ఏర్పాటును గురించి నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడదుము. జాగ్రత్త. పిలువబడ్డావా? దేవుని స్తోత్రం. ఎందుకు పిలువబడ్డావు తెలుసుకో. ఏర్పరచబడ్డావా? ఎందుకు ఏర్పరచబడ్డావు? పిలుపు, ఏర్పాటు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకులు పిలువబడ్డారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని స్తోత్రం. నువ్వు ఏర్పరచబడిన వాడివైతే, నువ్వు అపాయింటెడ్ పర్సన్ అయితే నువ్వు డిసప్పాయింట్ కావు. డిసప్పాయింట్మెంట్ ఎవరికి వస్తుందంటే అపాయింట్మెంట్ని ఎరగని వాళ్ళకే, డివైన్ అపాయింట్మెంట్ ఎరగని వాళ్ళకే డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. ఎందుకు డిసప్పాయింట్ కావాలి? చిన్న దానికి వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మెసేజ్ పెట్టలేదు, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకండి ఇది? నీకు డివైన్ అపాయింట్మెంట్ ఉందని నువ్వు గుర్తిస్తే నీకు డిసప్పాయింట్మెంటే రాదు. ఇది లేకనే మనం ఏడిసి వస్తున్నాం. భార్య ఫోన్ చేయలేదు, భర్త ఫోన్ చేయలేదు, బిడ్డలు ఫోన్ చేయలేదు. ఎందుకు ఈ డిసప్పాయింట్మెంట్లు? సంతోషంగా ఉండండి. హ్యాపీ, బీయింగ్ హ్యాపీ ఇన్ ఎవ్రీథింగ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. సాతాను చెప్తాడు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్లో ఉండండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని దేవుడు చెప్తే డిసప్పాయింట్ ఆల్వేస్ అని సాతాను చెప్తాడు. డిసప్పాయింట్మెంట్స్ వద్దండి. నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం. 4వ విషయము, ఒకే ఏర్పాటు మనం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే మీరు నిన్న మొన్న ఏర్పాటు చేసుకోండొచ్చు, లేదా గుర్తించవచ్చు, ఎరిగి ఉండొచ్చు, అంతవరకే. కానీ మీరు ఏర్పాటు చేసుకోలేదు. మీరు ఎరిగి ఉన్నారు అంతవరకే. వెంబడించారు, వెనకాల వచ్చారు అంతవరకే. కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇదిగో పలాని వ్యక్తి నతనీయేలుని ఎప్పుడు చూశానో తెలుసా? మీరు అనుకుంటున్నారు అప్పటికప్పుడు చూశాను, ఆ రోజే చూడడం అదే ఫస్ట్ టైం అనుకుంటున్నారేమో. కాదు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను, ముందుగానే చూశాను. ఆయన శిష్యులను ముందుగా చూడగలిగిన వాడు, అందరినీ ముందుగా చూడగలిగిన వాడు. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఎందుకు ప్రేమించాలి అనడానికి 4 కారణాలు తెలుసుకుందాం. కాబట్టి ప్రేమించడానికి కారణాలు, ప్రేమించమని ప్రోత్సహిస్తున్నట్టు ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా, నీ ప్రేమ మాలో కుమ్మరించి మేము ఇతరులను ప్రేమించేటట్టు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాను. ఎందుకు ప్రేమించాలి? ఒకే స్థలములో, ఒకే చోట మీరు మమ్మల్ని ఉంచారు. అందును బట్టి మేము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మేము శత్రువులుగా మారడానికి వీల్లేదు. తండ్రి, మీకు వందనం చేయిస్తున్నాం. ఒకే బాధ్యతను మీరు మాకు అప్పగించారు. ఒకే పిలుపుతో మీరు మమ్మల్ని పిలిచారు. ఒకే ఏర్పాటు మేమందరం కలిగి ఉన్నాం.
మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వీటన్నిటి బట్టి 4 విషయాల దృష్ట్యా మేము ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మీరు మాకు సాయం చేయండి. మునుపెన్నడూ లేని విధంగా మేము ఇతరులను ప్రేమించడానికి, అలా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించేట బాధ్యత మా భుజాల మీద వేసుకుంటూ సాయం చేయండి. మీరు వినిపించిన మాటల కొరకే మరొక పర్యాయం వందనాలు చెల్లిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.